బయటికి వెళ్తూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే, "ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావురా? ఇంట్లో పూజ ఉంది కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న విక్రమ్ అయితే, "నేను ఇప్పుడు అర్జెంట్‌గా కేస్ పని మీద బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఇంట్లో ఉండలేను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, "నువ్వు, ప్రియ కలిసి ఇప్పుడు కూర్చొని హోమం జరిపించాలి కదా! ఇప్పుడు లేకపోతే ఎలా చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న విక్రమ్ అయితే, "మీరే ఎలాగోకలాగా మేనేజ్ చేయండి. నేను వెళ్ళాల్సి ఉంటుంది డ్యూటీ పని మీద" అని చెప్పేసైతే రాధ దగ్గరకు బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాధ అయితే పెళ్లి కూతురులాగా రెడీ అవుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విక్రమ్ అయితే రాధ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రాధ బాషికం కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విక్రమ్ అయితే, "ఇలా ఇవ్వు నేను కడతాను" అని చెప్పేసైతే తన చేతుల్లో నుండి ఆ బాషికాన్ని తీసుకొని రాధకి కడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాధ విక్రమ్‌కి బాషికాన్ని కడుతూ ఉంటుంది. పెళ్ళికి కావాల్సిన పనులన్నీ విక్రమ్ అయితే దగ్గరుండి చేయించి పంతులు గారిని పిలిపించి పెళ్లి కోసం రెడీ అవుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ గుడికి వస్తూ ఉంటుంది. అదే గుడిలో వాళ్ళకి పెళ్లి అవ్వటంతో అయితే రాధ పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విక్రమ్ అయితే అలా రాధ వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి వచ్చి వాళ్ళని ఆ పెళ్లి పందిరిలో అలా వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి వీళ్ళు ఇక్కడ ఇలా పెళ్లి చేసుకుంటున్నారేంటి?" అని చెప్పేసైతే అనుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే రాధని, విక్రమ్‌ని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్రమ్ మాత్రం ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలిసిపోయిందే అని చెప్పేసైతే అనుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్